ఇప్పుడు అమెరికాకి గంగావ వచ్చేసారు ఈ ఈవెంట్ కి. గంగావ మీకు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. మన జగిత్యాలు కర్నార్ అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇంట్లోకెళ్ళి బయలుదేరంగా అమెరికా అంటే అబ్బా ఎట్లా చేరతా ఎట్లా అన్నది అనిపించింది. ఇక్కడ అంతా మన మందే, అంతా మన తెలంగాణ, మన మునూరు సంఘం, మన మందే కనబడుతుంది బాగా. ఓకే, సో ఇక్కడ అందరూ మీకు దగ్గరగా అందరికీ తెలుసు, మస్తు మంది మీకు ఫ్యాన్స్ ఇక్కడ. సో మీ ఫ్యాన్స్ ని కలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్టు, దుబాయ్ ఎయిర్పోర్టు, అమెరికా ఎయిర్పోర్టు నన్ను మొత్తం గుంజుకుంటా గుంజుకత్తనే ఇట్లా దానికి వస్తాను. మళ్ళా అమెరికాకి రమ్మంటే వస్తారా హైదరాబాద్కి వెళ్ళి? అంతా ఇక నేను ఇప్పుడు ఒక 4 రోజులే ఇచ్చింది, కానీ ఏదన్నా ఇదేంటో పనులు ఉంటే నేను 20 రోజులు ఉండొచ్చు. నాకు 10 ఏళ్ళు ఉన్నది నాకు నిజ. సో బిగ్ బాస్ తర్వాత మీకు బయటకు వచ్చి మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయి ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ మూమెంట్ పోతారా? బిగ్ బాస్ రమ్మంటారు కానీ ఒక 2 వారాలన్నా లాస్ట్ కత్తనే జనం చూస్తారని చెప్తాడు. ఇక వాళ్ళు అన్నందుకు ఒక 4 వారాలు 2 వారాలు పోయేస్తా, జనం చూస్తలేరట ఎక్కువ. అందుకు బదిలాడతాను. తర్వాత ఒక 2-3 వారాలు పోయేస్తా అంతే. సో ఈ గ్రేటర్ మున్నూరి కాపు, గ్లోబల్ మున్నూరి కాపు అసోసియేషన్ ఏదుందో వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, వాళ్ళ పెద్ద ఈవెంట్ ఇది, వాళ్ళ కన్వెన్షన్ కి మీకు ఇక్కడ రావడం, ఎవరెవరైతే ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారో వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? రజనీకాంత్ సారు, ఇంకా ఇంకొక అందరి పేర్లు ఎక్కువ రావు నాకు. అందరు కలిసి మన మునూరు సంఘం వాళ్ళు నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు. ఏంటంటే ఆశా భాష అంకర రోజు గంగవ్వ నాటి లెక్కల మాట్లాడుతుంది, ఆవిడని తెప్పించుకోవాలని తెప్పించుకున్నారు. థ్యాంక్ యూ.